నమస్కారం ప్రజలారా. నిన్న అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడినారు ఏమి తెలుసుకుంటే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ పరిస్థితి ఏంది ఎట్లా చేశారు, వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలా వద్దా అంటే సంఖ్యాపరంగా లేదు కాబట్టి ఇవ్వలేమని చెప్పను కూడా చెప్పారు. కాబట్టి మీకు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన స్పీచ్లో ముఖ్యంగా ఓసారి విన్నాము. ఇన్ తర్వాత మాట్లాడదాం. పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ చూడండి ఒకసారి. ఇక్కడున్న ఎక్కువ మంది చాలా సీనియర్ నాయకులు, మోస్ట్ ఆఫ్ దమ్. నాకు ఇలాంటి సెషన్స్ ఎలా ఉంటాయో నాకు తెలియదు. ఫస్ట్ టైం నుంచి అంటే గొడవ ఎలా ఉంటుంది అసెంబ్లీలో నాకు తెలియదు. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది ఏంటంటే నేను ఇట్లాంటి గొడవలు టీవీల్లో గతంలో తెలంగాణ నరసింహన్ గారు గవర్నర్గా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రం అప్పుడు గొడవలు చూసాను, టీవీలో చూసాను. అట్లీస్ట్ దానికి ఒక కారణం ఉండిందో ఇంకో విభేదించే పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ విభేదించడానికి ఏముందో నాకు తెలియలేదు. నేను అనుకుంటాను ఇలా ప్రవర్తించచ్చా, ఇలా చేయొచ్చారే అంటే ఇది లీడర్స్ షుడ్ లీడ్ బై ఎగ్జాంపుల్ కదా. రాష్ట్రానికి ప్రథమ పౌరులే గవర్నర్ గారు ఇలా ఈ స్థాయిలో ఉండి ఆయన మర్యాదపూర్వకంగా వచ్చి మన బడ్జెట్ మన రాష్ట్ర విధానాలని ఆయన ప్రవేశపెట్టి మాట్లాడుతూ ఉంటే గౌరవించే విధానం ఇదేనా అని అనిపించింది. సో నేను మనోహర్ గారితో మాట్లాడతాను, మా సహచరులు మంత్రి సివిల్ సప్లైస్ మినిస్టర్ గారితో. నా రూల్ బుక్ మేమిద్దరు మాట్లాడుకుంటే రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కాండక్ట్ ఆఫ్ బిజినెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏంటి సార్ ఇలాగే మాట్లాడేస్తారంటే దాంట్లో చూపించాను. చాప్టర్ 5లో when the House assembles under Article 175, 176 of the Constitution, every member shall maintain the dignity and solemnity of the occasion before, during or after the Governor's address and shall not obstruct or interrupt the address in any manner. మెయింటెనెన్స్ ఆఫ్ డిగ్నిటీ అండ్ సాల్మిటీ అట్ గవర్నర్స్ అడ్రస్ అనేది చాలా స్పష్టంగా ఈ రూల్ బుక్లో ఉంటే మనమే రూల్స్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన వాళ్ళం. వారికి సంఖ్యాబలం ఉందా లేదా పక్కన పెడితే ఎవ్రీ మెంబర్ ఆఫ్ దిస్ హౌస్ హ్యాస్ రెస్పాన్సిబిలిటీ టు ఫాలో ద రూల్స్. మనమే కనుక రూల్స్ని బ్రేక్ చేస్తే ఇంక మన ప్రజలకి పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో పనిచేస్తున్న అధ్యక్ష. గిరిజన గ్రామాలు, కొండ ప్రాంతాల్లో డోలీ మోతలు ఈ ముగింపు పలికే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం బొట్టుపల్లి నుండి పొలంగూడ వరకు నూతన బీటీ రోడ్డు నిర్మాణం కొరకు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద 21-22 ఆర్థిక సంవత్సరంలో మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. దీన్ని సీతంపేట గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఏజెన్సీ పని పూర్తి చేయాల్సి ఉంది. నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధికార యంత్రాంగంతో సమీక్ష నిర్వహించి ఏ రోడ్లు అయితే చేయాలో కొన్ని రోడ్లని ప్రత్యేకించి ఒక రోడ్డుని ఎన్నుకొని ఈ రోడ్డు నిర్మాణం పూర్తి చేసేందుకు కావాల్సిన చర్యలు తీసుకోవడం జరిగింది అధ్యక్ష. 2024 డిసెంబర్ నెలలో 2.5 కిలోమీటర్ల బీటీ రోడ్డు నిర్మాణం మొదలుపెట్టి 2025 జనవరి నెలాఖరు నాటికి ఈ నిర్మాణం పూర్తి చేయడం జరిగింది అధ్యక్ష. ఇది వేరు మండలాలు, జిల్లాలు కలిపేందుకు ఈ మార్గం ఉపయోగపడటం. మన పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో నిన్న స్పీచ్ బాగా మాట్లాడారు. ఇది ప్రజలారా, నిన్న పవన్ కళ్యాణ్ గారు మన అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ జగన్కు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతిపక్ష హోదా రాదు, వస్తే వారు నాకంటే ఒక సీటు ఎక్కువ ఉన్నా నీకు ప్రతిపక్ష హోదా వస్తుంది, కాబట్టి ప్రతిపక్ష హోదా మెయిన్ కాదు, ప్రజల కోసం ముందుకు రావాలి, ప్రజల కోసం పోరాడాలి, ప్రతిపక్ష హోదా జనాలు ఇస్తేనే వస్తుంది, కానీ మీకు ఎలక్షన్లో ప్రజలు ఓట్లు వేసిన దాని ప్రకారము మీకు ప్రతిపక్ష హోదా రాదు అని నిన్న అసెంబ్లీలో అడుగుపెట్టిన జగన్ గారు 6 నిమిషాలు ఉన్నారు, 7వ నిమిషం నుంచి లేచి వెళ్ళిపోయాడు. ఎందుకంటే అతనికి పదవి ఆడా పోతుందని, 60 రోజులు అసెంబ్లీకి రాకపోతే పదవి పోతుందని ఉద్దేశంతో ఆయన వచ్చాడే తప్ప ప్రజల మీద
నిన్న వచ్చి కూడా ఏమంటారు, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని జగన్ గారు మాట్లాడుతున్నారు తప్ప గ్రూప్ 2 విద్యార్థులకు న్యాయం చేయాలి, సూపర్ 6 అమలు చేయాలి, పేద ప్రజలకు మంచి చేయాలి అనేది మటుకు చేయట్లేదు. కాబట్టి జగన్ గారు ఏం మాట్లాడుతున్నారు ఏమి కాబట్టి అంతా లేదు. పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ చూడండి ఇంకో తడవ. Grateful to Honorable PM for understanding and allocating funds for supporting, increasing its financial support from. ప్రతి ఏడాది 34,000 కోట్ల రూపాయలు పెన్షన్ల రూపంలో పేద ప్రజలకు అందిస్తున్నారు అధ్యక్ష. వికలాంగులకి 3,000 అసెంబ్లీ సమావేశాలు చేశారు అధ్యక్ష. ఈ రోజు మరి పేదవాళ్ళు ఆదుకునేటటువంటి కార్యక్రమం. అలానే ఈ రోజు బీసీలని గడచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి బీసీలే నా వెన్నుముక, నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా క్రిస్టియన్లు, నా ముస్లింలు అని చెప్పి సభలో మాట్లాడారు, బయట మాట్లాడారు, ఎన్నికల్లో మాట్లాడారు. మరి కానీ ఒక్కరికి ఒక్క స్వయం ఉపాధి పథకం అమలు చేశారు అధ్యక్ష. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం 896 కోట్ల రూపాయలని ఈ రోజు బీసీ కార్పొరేషన్లకి స్వయం ఉపాధి రుణాల కోసం ఈనాడు మంజూరు చేశారు అధ్యక్ష. క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ ద్వారా క్రిస్టియన్ సోదరులకి స్వయం ఉపాధి పథకాల కోసం నిన్న 4 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు అధ్యక్ష. అంటే అధ్యక్ష, ప్రభుత్వం ఏం చేసింది ప్రజలకి గడచిన దురదృష్టకరమైన పరిపాలన నుంచి ఈ రోజు సుపరిపాలన వైపు అడుగులేసినటువంటి ఈ ప్రభుత్వం ఏం చేసిందో ఈ సభ ద్వారా ప్రజలకి తెలియపరచాలనేటటువంటి ఉద్దేశం అధ్యక్ష. ఇదేనండి నిన్న పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ సమావేశాలు నడిచింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.